ప్రైజ్ లార్డ్. 57వ కీర్తన 7వ వచనం. నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. భక్తుని యొక్క జీవితంలో చాలా కష్టాలు, చాలా బాధలు, తన శత్రువులు తన మీద ఎంత భయంకరంగా దాడి చేస్తున్నారో ఈ కీర్తనలో వివరిస్తూ వచ్చాడు. కోపోద్రేకుల మధ్యలో నేను నివసిస్తున్నాను, దినమెల్లా వాళ్ళు నా మీద బాణాలు సంధిస్తూనే ఉన్నారు, నన్ను బాధిస్తూనే ఉన్నారు, నాకు కీడు చేయాలని, నన్ను చంపాలని కూడా నా ఎడల కుట్రలు పన్నుతున్నారు, నాకు గోతులు త్రవ్వుతున్నారు. నేను ఎక్కడికి పారిపోగలను? నేను ఎక్కడికి వెళ్తే నాకు ఆశ్రయం ఉంది? నేను ఎవరిని నమ్ముకుంటే నేను బ్రతకగలను? ఎవరిని ఆశ్రయిస్తే ఈ శత్రువుల చేతిలోంచి విడుదల పొందగలను అని అతడు ఆలోచించినప్పుడు, అతడు ఎదురు చూసినప్పుడు అతడికి దేవుడు దొరికాడు. దేవుడు తప్ప నాకు ఆశ్రయదుర్గం ఎవరూ లేరు, దేవుడు తప్ప నన్ను కాపాడువారు ఎవరూ లేరు, దేవుడు తప్ప నన్ను ఈ శత్రువుల చేతిలో పడకుండా తప్పించేవారు ఎవరూ లేరని గుర్తించి ప్రభువును ఆశ్రయించాడు. ఆపదలు తొలగిపో వరకు ఆయన శరణుజొచ్చాడు. అందువల్ల ఈ 7వ వచనంలో అతను చెప్పగలుగుతున్న మాట ఏంటంటే, నేను నిబ్బరముగా ఉన్నాను. ఎందుకు నా హృదయం నిబ్బరంగా ఉందంటే, నాకు దేవుడు ఉన్నాడన్న నమ్మిక వచ్చింది కాబట్టి. దేవుడు నా పట్ల మేలు చేస్తాడు, దేవుడు నాకు ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు, నీతిమంతుల పక్షంగా ఆయన వ్యాజ్యమాడతాడు, అవినీతిని ఆయన సహించడు, దుర్నీతిని ఆయన జరగనివ్వడు, దుష్కార్యాలు చేసేవారిని దేవుడు నిలవబెట్టాడు, వాక్యాన్ని నమ్మాడు, ధర్మశాస్త్రాన్ని నమ్మాడు. కాబట్టే అతని హృదయం నిబ్బరంగా ఉంది. ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయం కలవరంగా ఉందా? మీ హృదయంలో దుఃఖం ఉందా? మీ హృదయంలో అనుమానం ఉందా? మీ హృదయము చీకు చింతలతో నిండి ఉందా? మరి మీ హృదయం నిబ్బరంగా ఎప్పుడు ఉండగలదు? మీ హృదయంలో సమాధానం ఎప్పుడు ఉండగలదు? మీ హృదయం ఎప్పుడు ఆదరణ పొందగలదో చెప్పనా? మీరు దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు. భక్తుడు అంటున్నాడు, నేను కృంగిపోను, నేను దుఃఖపడను, నేను ఏడవను, నేను అటు ఇటు బెదురుతూ అదురుతూ తిరగను, కానీ పాడుచు దేవుని స్తుతిస్తాను. నువ్వు కూడా దేవుని స్తుతించు, ఆరాధించు, అద్భుత కార్యాలు చూస్తావు. నీ ముందున్న ఎరుకోగోడలను దేవుడు పటాపంచలు చేస్తాడు, పేక మేడల్లా కూల్చి పాడేస్తాడు. నీ ముందున్నటువంటి ఎర్ర సముద్రం దేవుడు చీల్చి వేస్తాడు, 2 పాయలు చేస్తాడు. సృష్టిలో ప్రతి దాని మీద దేవునికి అధికారం ఉంది. నీ సమస్య మీద కూడా దేవునికి అధికారం ఉంది. కృంగిపోవద్దు, అనవసరంగా నీ హృదయాన్ని కలవరపరుచుకోవద్దు. నీ భారం అంతా ఆయన మీదవే, నీ బాధ అంతా ఆయన మీదవే, నీ చింత అంతా ఆయన మీదవే, నీ దుఃఖమంతా ఆయన మీద వేసాయి. నిశ్చింతగా ఉండి ఆయన చూసుకుంటాడు. ఆయనకు సమస్తము తెలుసు. ఎప్పుడు ఏది ఎలా జరిగించాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నీకు మేలే చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఎవరి హృదయాలు కలవరంతో ఉన్నాయో, ఏ బాధను బట్టో, జరిగిన దానిని బట్టో, జరగబోతున్న దానిని బట్టో భయపడుతున్నారో, కృంగిపోతున్నారో, కలవరపడుతున్నారో, ఇప్పుడే వారి హృదయాల్లో నీ వాక్యమును పంపించి విశ్వాసం ఉంచగలిగే శక్తినిచ్చి, అయా వారు ధైర్యంగా నిబ్బరంగా ఉండగలటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.